ఇటు విశాఖపట్నంలో భారీ పేలుళ్లు సంభవించింది. ఇటు గోపాలపట్నంలోని చందానగర్లో ఒక ఇంట్లో పేలుళ్లు సంభవించాయి. దట్టమైన పొగతో కూడా మొత్తానికైతే పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు, పరుగులు తీశారు చుట్టుపక్కల వ్యక్తులందరూ. ఒక ఇంట్లో బాణాసంచా తయారు చేస్తుండగా అక్కడ ఒక్కసారిగా నిప్పంటుకోవడంతో ఇటు పెద్ద శబ్దాలతో పేలిన బాంబులు, అలాగే తారా జువ్వలు. ఇటు త్రుటిలో తప్పిన ప్రమాదం అని చెప్పొచ్చు. ఇటు ప్రమాదంలో ఎవరికి ఏం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రజలంతా. ఇటు ప్రమాద స్థలానికి ఇటు గోపాలపట్నం పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలని అదుపు చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూడొచ్చు. ఉదయం సమయంలో ఇటు మొదటగా రైట్ సైడ్ ఫస్ట్ విజువల్లో మనం చూస్తున్నాం, తారా జువ్వలు ఎగిసి పడుతున్నాయి. అక్కడ ఆ పేలుళ్ళకి అక్కడున్న కాంక్రీటు, అక్కడున్న ఆ బిల్డింగ్కి సంబంధించిన కాంక్రీట్ కూడా లేచి కొన్ని ఫీట్లు గాల్లో ఎగిరి పడవడంతో మొత్తానికైతే పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఉరుకులు పరుగులు తీశారంటే అర్థం చేసుకోవచ్చు దీని తీవ్రత ఎంతగా ఉందో.